అక్కడి తల ఓకే. తెల్ల రంగు ఎక్కువ ఉండాలి, అంటే తెలుపు. పోతే మొండెంకు ఉండద్దు, సుడులు ఉండద్దు, మెడ మందం ఉండాలి, కాళ్ళు కానీ మెడ కానీ మందం ఉండాలి, పని తగి ఉండాలి. అచ్చా, ఇప్పుడు చూసేటప్పుడు ఏం తీసుకోవాలండి? ఇప్పుడు నార్మల్ ఎట్లా తెలుస్తుంది? అది కాదు, రంగడోలు పెద్దగా ఉండదు, మొండెంకు ఉండద్దు, ముండెంకు ఉండదు. సుడులు ఉండదు. ఓకే. ఇప్పుడు చేతి పెడితే అక్కడ తెలుస్తుందా మనకి? మొండెంకు ఇట్లా ఇక్కడ తెలిసిపోతుంది. నిండుకుంటున్నా ఏం లేదు, దాంట్లో సగం ఉంటుంది, కొంచెం ఫీడ్ అంటారు. చక్కటి తల ఉండాలి, తల చక్కగా ఉండాలి. ఈ నందేమి అనేది ఎక్కువ ఉండద్దా? ఇది గంగడోలు అనుకుంటుంది, ఇది ఎక్కువ ఉండదు, నార్మల్ ఉండాలి. ఎక్కువ ఉండద్దు. ఎక్కువ ఉంటే ఏమైతుంది? అంటే కొన్ని ఏదో ఉంటాయి, కొన్ని పని నడివి, లేకపోతే అది కింద అది ఉంటుంది మూత్రం పోసే కాడ ఖర్చు ఎక్కువ ఉండదు. తక్కువ ఉండాలి, అది కూడా స్కిన్ కింద తక్కువ ఉండాలి. అచ్చా అచ్చా. ఈ మన ఇప్పుడే కదా చెప్పింది కదా, అది కాదు ఇంకోటి మన మెడ మెడ మందం ఉండాలి, ఎప్పుడైనా కానీ. తిన్నాను బర్రె ఉండదు అనుకో, ఎంత తిండి పెడితే అంత పాలిస్తుంది. మెడ 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 మందం ఉన్నది అనుకో, అది జర బరువు ఎక్కువైనా కానీ మోసుకెళ్తుంది. అచ్చా అచ్చా. మీరేది తీసుకున్నారు? అక్కడ తీసుకున్నారా? చూసుకోవచ్చు. సో ఈ లక్షణాలతోటి మనము ఎడ్లని తీసుకోవచ్చు అనమాట. అవి పనికి పోతాయా కావా ఏంది అని చెప్పేసి. సో సంతలో ఈ విధంగా మనం ఎడ్లని వాళ్ళు చెప్పిన లక్షణాలు బట్టి మనం తీసుకోవచ్చు, చూడవచ్చు. సో ఆ లెక్క ప్రకారంగా మనం ఎడ్లని తీసుకోవచ్చు అనమాట. పనికి పోతాయా లేవా, అది మంచిగా ఉంటుందా లేదా అని చెప్పి తీసుకోవచ్చు. సో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ కూడా చేయండి.